చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. సో చూసారు కదా. సో మరిన్ని వీడియోలు ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీస్ కిచెన్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కింది, ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. ఎగ్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గానే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలు, ఈ రేంజ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇంకా ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బౌల్లో తీసి పక్కన పెట్టేస్తున్నాం. సో ఇదే ఆయిల్లో ఆనియన్ని ఆనియన్ పేస్ట్ని వేసేస్తాను. ఆనియన్ పేస్ట్ని వేసేస్తున్నాను. ఇంతకుముందు గుడ్లు ఫ్రై చేసుకోవడానికి పసుపు యాడ్ చేశాను కదా, ఇప్పుడు కర్రీలోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాను. కొంతమంది ఆనియన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో గ్రేవీ రావడానికిను సో ఇంకొక రీజన్ కూడా ఉంది కదా, ఇష్టపడిన వాళ్ళకి ఇలాగా పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ అనుకొని చాలామంది ఇష్టంగా తింటారు. సో అందుకే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయ పేస్ట్ వేగింది, దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. టమాటా పేస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక 5 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో కొంచెంసేపు అలాగా ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ అయిపోయింది. కారం యాడ్ చేసేసుకుందాం. సో గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసేటప్పుడు మనకి గ్రేవీ ఎంతైతే కావాలో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేయాలి. ఉప్పు కారం కూడా అన్నీ ఇప్పుడే ఒకసారి వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా, వాటర్ అంతా దగ్గరికి అయ్యి గ్రేవీ వచ్చింది మంచిగా. సో దాంట్లోకి ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని వేసేద్దాం. కొంతమంది ఫుల్ ఎగ్స్ వేసుకుంటారు, కొంతమంది దానికి ఘాట్లు పెట్టి హాఫ్ కూడా చేసేసుకుంటారు. దానికి ఘాట్లు పెడుతున్నాం. ఆ ఫ్లేవర్ అనేది ఆ ఎగ్కి వచ్చేలాగా. గ్రేవీ అదంతా గుడ్డు ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకుంటారు మంచిగా ఘాట్లు పెట్టడం వల్ల.
చూసారు కదా గ్రేవీ ఎలా వచ్చిందో, చాలా థిక్గా చాలా బాగా వచ్చింది. నార్మల్గా పులుపుకి అయితే చింతపండు రసం వాడతారు. సో ఇది టేబుల్ లెమన్ అనమాట. సో ఇంట్లో కాసింది ఇది, చాలా బాగుంటుంది. సో ఇదే టేబుల్ లెమన్. లోపల కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, అంటే ఆరెంజ్ ఆ టైప్లో ఉంటుంది. చాలా పులుపు ఉంటుంది, చిన్నగా ఉన్నా కానీ. చూపిస్తాను మీకు. సో చూసారు కదా. సో దీన్ని కట్ చేసి పీసెస్ చేసి దాంట్లో వేసుకోవాలి. సీడ్స్ తీసేసుకొని అందులో యాడ్ చేసుకోవడం. అది ఉంటుంది చిన్న కాయ, దాంట్లో చూడండి ఎంత పెద్ద విత్తనాలు ఉన్నాయో. గింజలు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పులుపుగా ఉంటుంది. నార్మల్గా మనకి బయట దొరికే లెమన్ కంటే చాలా పులుపు ఉంటుంది. సో యాడ్ చేస్తాను ఇందులో. టేబుల్ లెమన్ అంటారు దాన్ని. సో ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుంటాను. అన్నీ సరిపోయాయి. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, వేసుకుంటే సరిపోద్ది. సో ఓవరాల్గా చూసారు కదా, చాలా ఈజీ. కొంచెం సేపు ఒక 5 minutes అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేయడమే. సో చాలా ఈజీ. చూసారు కదా, త్వరగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. సో చూసారు కదా. సో మరిన్ని వీడియోలు ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీస్ కిచెన్. సో ఫైనల్గా చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. సో ఆయిల్ కూడా మొత్తం బయటకు వచ్చింది. సో ఇది ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఇంకా దించుకొని తినేయటమే. ప్లేట్ అదిరిపోయే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీస్ కిచెన్.